ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. By Andhra Pradesh Chief Minister Chandrababu Naidu against my visit to Tirupati. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా, on one hand I am not able to visit Tirupati, on the other hand not even YSRCP workers are being allowed to visit Tirupati and notices are being issued against us. ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. Andhra Pradesh government వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తారు. BJP workers from nearby states. అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? I don't understand why there is such an attempt to divert. ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని everything that Chief Minister Chandrababu Naidu has said on the Tirupati laddu are absolute false. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తా ఉన్నారు. Chandrababu Naidu has in a bid to divert the entire issue has brought about the issue of declaration of faith. స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను
రాజకీయ దుర్బుద్ధితో, ఐ రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, in a bid to defame the Tirupati temple, the ఒక laddus జరగని and the విషయాన్ని TTD, జరిగినట్టుగా, Chandrababu జరగని Naidu, the విషయాన్ని Chief Minister, has gone ahead and has కల్తీ said ప్రసాదాన్ని things that are not true, and this is a bit to politically make the whole thing నిజంగా insignificant. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ, Someone who is sitting on the CM's chair is lying like this. స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డు, తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే And కార్యక్రమం importance of Tirupati and the Laddu, and this is exactly what ఇంతకన్నా Chief Minister దారుణం Chandrababu Naidu ఎక్కడైనా is doing. ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. There is no bigger injustice than this. ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. Chandrababu Naidu is only peddling a bunch of lies, and I would like to put forth proof. ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. I am urging the people of the state and the country to focus their attention on this proof. మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ, ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి Tenders are floated for the procurement of ghee every 6 months. రొటీన్గా జరిగే కార్యక్రమం. దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి And వల్ల this has been going on for decades కార్యక్రమం కాదు ఇది. and centuries. ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో Who qualifies, there is a qualification criteria, and if anybody who qualifies can actually provide ghee. విశిష్టత ఉంది. వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే, నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి It is లడ్డు అని because of the strict norms that Tirupati temple has its significance. వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. టెండర్లలో ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా Tenders being floated every 6 months. This has been going on for decades and centuries now. ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. Those who suggest గవర్నమెంట్ the lowest price is usually opted. టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధికాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ TTD consists of individuals from across the country. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. Even chief ministers from neighboring states recommend TTD members. వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులనుగా భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు. అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా
తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో So the TTD is nothing but a board of the most elite from across the country, and even if anyone in the TTD would like to commit something wrong, it is simply not possible. ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్ గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. Board members only have one motive and intention. It is to do good for God. It is to do good for అందరికీ తెలిసిన విషయాలే the వాస్తవం. conditions at Tirupati, and that is their only ఈ aim. ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లు పిలిచారు, 6 నెలలకు ఒకసారి పిలిచారు. ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను ఎల్వన్గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు. వాళ్ళకు 65% మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారు. Awarding the entire tender to one bidder, and it can be split among many bidders and suppliers as well. టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా. And this is a routine exercise that has been taking place for centuries now. సప్లై చేస్తూ పోతున్నారు. సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎవరైతే when it comes to the supply of raw materials like ghee, there is a robust system in place. NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. Before tankers which we are brought in, the manufacturers go ahead and get the ghee tested from accredited labs, and they have to supply the certificate when the trucks are brought in. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. ఆ 3 టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా the vehicles have to clear, the contents in the vehicles have to clear, and only then తిరిగి వెనక్కి do the vehicles pass. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు. During the earlier tenure, 14 to 15 times lorries were turned down. మంచిది. He was turned down. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది. The system is foolproof, and the rules in place are so strict that nothing really can go wrong. వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేత అయినా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. If a tanker filled with contents like ghee or anything else that is required to make the laddus, if it fails the quality check, then the tanker does not move forward, it simply goes down. ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన, అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. The current మొదలైన ఈ company సప్లైలలో has been supplying the content since the 12th of June, మొదలైన ఈ సప్లైలలో and by then Chandrababu Naidu was already in power. జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి.
లడ్లలో ఉపయోగించారు. After the 12th of June, there were 4 times when tankers filled with tea came forward into Tirupati, and all of them were allowed. రావడము ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే 4 tankers failed the quality check. వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు and when ఈ 3 టెస్టులు చేసిన తర్వాత he failed the test, పంపించేదానికి పక్కన పెట్టేసి because of the rules, the tankers were turned back. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటారు. Despite ఫర్దర్గా ఏదైనా if there are more doubts on the samples, then the samples are sent to CFTRI. గుజరాత్కు పంపించారు NDDB. ఫస్ట్ టైం TTDలో జరిగిన ఘటన ఇది. For the first time, samples were sent to Gujarat, NDDB laboratory in Gujarat. ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు NDDB రిపోర్ట్. NDDB రిపోర్టుకు పంపిస్తే NDDB రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ. On July 23rd, when a sample was sent to NDDB in Gujarat, this sample was rejected. రిజెక్ట్ చేయబడ్డారు. Subsequently, the tanker which had the key was turned back. పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. The fact that the tankers, the contents and the ghee, the tankers failed the quality test. The fact that they failed the quality test was reported to the companies as well, and notices were issued to them. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా, ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖు it is very clear that the adulterated ghee was not used. Why is it that Chief Minister Chandrababu Naidu is peddling such lies? ఈ వీడియో క్లిప్పింగ్ లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున This is a video clip అప్పటి ఈఓ, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన IAS ఆఫీసర్ ఈఓ, ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టుమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా. Let's play out this video clip of what the EO said, and this is under the Chandrababu Naidu government. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒకరు మాట్లాడుతున్నారు. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే అది వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్య వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ was rejected, and subsequently a show-cause notice was also issued to the supplier. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా
2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో, the CEO clearly stating that the adulterated ghee that came in on the 23rd of July was sent back. 2 months later, you had the Chief Minister come out and make all these claims. ఘీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. Despite knowing the truth, Chief Minister Chandrababu Naidu went ahead and lied about this, despite the fact that the tanker filled with adulterated ghee was turned back and was not used in చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. A day after Chandrababu Naidu made చంద్రబాబు నాయుడు the TDP go ahead approaches the NDDB and keeps the report on the adulterated ghee and 19వ తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ by the TDP 1 day after Chandrababu Naidu made these claims, and this was a confidential report was sought from the TDP office. తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Here's what the TDP CEO said. And then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear and we rejected, we sent it. And then we stopped from that supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఈవో. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. On the 20th, the EO once again ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వడమే కాక అఫీషియల్ గా సెప్టెంబర్ 22వ తారీఖున 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి, ఇది ఈవో సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు? letter that the EO wrote on the 22nd of September and he has himself signed it. He was selected in e-tender. Through e-tender ద్వారా సెలెక్ట్ అయ్యారు. Started supply from 12th June 2024. However, his 2 tankers on 6th July and 2 more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab. NDDP lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially ane padam nenu ikka reiterate chestunna. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back
వెనక్కి పంపించేశాం and stopped further supplies from them, and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ గుజరాత్ నుంచి వచ్చిన released 2 months after the incident happened by the TDP. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. Let's listen to what Chandrababu Naidu said in the press. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి, దాన్ని వాడేశారు. Clearly mentioning that adulterated was not ghee, Chandrababu Naidu goes ahead and holds yet another press conference and reiterates the same lies. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా big charge over there by Jagan Mohan Reddy, where he says what Tamil Nadu, Andhra Pradesh's chief minister has done is nothing but playing with the faith of crores of people. He says that he has cancelled his visit to Tirupati, and he also goes on to say that all that Naidu has been saying about the Laddu adulteration is absolutely baseless. The tender process has been going on for decades, and Naidu is playing politics over the Tirupati Laddu. And this is not how somebody holding the chief minister's chair should conduct himself. Clearly, the Jagan Mohan Reddy charge against Naidu right now is that he is lying about the adulteration of Laddu. He calls it to be a cheap political gimmick on the part of the Naidu government to try and cover up for the misgovernance by playing with the faith of crores of people who have placed their implicit faith on Tirumala. My colleague Somit is joining me right now to get us more details. Somit, there is a loaded press conference out there by Jagan Mohan Reddy. He is not mincing his words. What he's outrightly saying is that Naidu is peddling lies and he is playing with the faith of the people. Well, big development. Jagan Mohan Reddy is not turning up to Tirumala, Tirupati, and right now we are reporting from Tirupati. I'll also first initially just going into the details. I'll just ask my VJ to show some shots here. Huge development. That Jagan Mohan Reddy is not coming to Tirumala, Tirupati. So we can clearly see here huge policemen, actually thousands and thousands. The police authorities have deployed even from the neighboring districts to ensure that no untoward incident reports here, because it was clearly mentioned that. YSRCP leaders were asked to gather here at the airport in huge number. That is around 10,000, Karyakartas should gather here to welcome Jagan Mohan Reddy. And when it comes to the TDP and BJP, even they have given a call that they should also be reaching the airport to condemn the heinous act what was happened in the previous government, and also, allotting tender to the AR Dairy. And at the same time, they also given a call that TDP and BJP will not, the local cadre, they will be not allowing Jagan Mohan Reddy to visit the Tirumala Tirupati Devasthanam, because in his tenure the adulterated ghee was used. And Jagan Mohan Reddy, now addressing the press conference, he stated that whatever Chandrababu Naidu has said is completely lies, and all the statements he made from 18th of this month till yesterday or day before yesterday, all the statements are wrong. And he himself has clearly stated that adulterated ghee was not used. Those tankers were stopped and sent back to the yard area, and also later it was summoned and blacklisted. So EU stating this, and Chandrababu Naidu again said that adulterated ghee was used and 4 tankers were already used, is what Chandrababu Naidu said, is what Jagan Mohan Reddy is stating. And he also said that it's very atrocious that a former chief minister,
that is me, is not being allowed to go there. I'm quoting Jagan Mohan Reddy right now that, as a former chief minister, I'm not allowed to go there. All the YSRCP leaders have been asked to not participate in any public meeting, rally or anything by the police, and also they have, banned any public meeting for 1 month for starting from yesterday. So it's very, it's very evil that they are not even allowing me to visit to Tirumala Tirupati Devasthanam is what Jagan Mohan Reddy is saying. Alongside, they also said that whatever Chandrababu Naidu has said is completely lies, and also we are trying to expose his lies is what Jagan Mohan Reddy is saying. But when it comes to TDP, BJP or the Janasena, they've been constantly attacking YS Jagan Mohan Reddy when it comes to this issue.